వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. ఉరవకొండ అనంతపురం జిల్లాలో ప్రత్యేకమైన నియోజకవర్గం. 1955లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. సాగునీటి వనరులు తక్కువే. హంద్రినివా నీళ్లు ఇస్తామని పాలకులు చెప్తున్నా అది వచ్చింది లేదు, పారింది లేదు. ఇక చాలా మందికి చేనేత రంగమే దిక్కు. 15,000 మగ్గాలు ఉన్నాయంటే చేనేత కార్మికులు ఎంతమంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు. మార్కెటింగ్ లేక చేనేత కార్మికులు తీవ్రావస్థలు పడుతూ ఉన్నారు. ఇక ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. ఉరవకొండలో ఒక సెంటిమెంట్ ఉంది. ఉరవకొండలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ గెలిచారు. కానీ టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. 2014లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు 2004, 2009లో వరుసగా టీడీపీ గెలిచింది. ఆ 2 పర్యాయాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ఈసారి సెంటిమెంట్ను బ్రేక్ చేస్తామంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఇటు వైసీపీ కూడా సీరియస్గా ఫోకస్ పెట్టింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దింపింది. గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి ఈసారి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనే నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు. అయితే విశ్వేశ్వరరెడ్డికి ఇంటి పోరు తలనొప్పిగాను మారింది. సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా వైసీపీ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అంతేకాదు విశ్వేశ్వరరెడ్డిపై ఇటీవలే బహిరంగంగాను విమర్శలు గుప్పించారు. పార్టీ సమన్వయ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి ముందే హాట్ కామెంట్లు చేశారు. ఒంటెద్దు పోకడల వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామంటూ తన సోదరుడు విశ్వేశ్వరరెడ్డిపై ఆరోపణలు చేశారు. దాంతో మంత్రి పెద్దిరెడ్డి ఆ ఇద్దరు నేతలకు క్లాస్ తీసుకున్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఆయన మధుసూదన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈసారి విశ్వేశ్వరరెడ్డికి టిక్కెట్ ఇస్తే ఓడించడానికి సైతం సిద్ధమని అనుచరులతో అన్నారట. ఇక అన్నాదమ్ముల మధ్య వర్గ విభేదాలు పయ్యావుల కేశవ్కు ప్లస్ పాయింట్గాను మారే అవకాశమూ ఉంది. వైసీపీ ఈ గ్రూపు రాజకీయాలకు ఎలా చెక్ పెట్టబోతుందనేది ఇంట్రెస్ట్గాను మారింది. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ వైసీపీ మధ్య పోటీ ఉంటుంది. ఇక ఉరవకొండలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంటు బ్రేక్ అవుతుందా లేదా అన్నది మాత్రం మే తర్వాత తేలనుంది. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.